G5 న్యూస్ జిల్లా కొసరమట్ల గ్రామ గౌడ కులస్తులు. మాకు ఈ తాత ప్రవీణ్ అనే అతను మా విలేజ్ కాదు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళది ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు జాగా ఉన్నారట. అక్కడ వాళ్ళకు ఏదో గడబడాయి. ఆ సమస్య ఆడ తాళ్ళు ఉంటే తాళ్ళు ఎక్కువద్దని చెప్పి మా మీద టార్చర్ చేస్తుండ్రు. మా కళ్ళు మందు కలుపుతున్నారని చెప్పి ఆప్కార్ వాళ్ళ మీద పెట్టిండు. మళ్ళీ తాడి చెట్లకు లైసెన్స్ లేదు, లైసెన్స్ లేని వాళ్ళు తాళ్ళు ఎక్కుతున్నారు, పడి సత్యం ఏం చేస్తారని దాని మీద పెట్టిండు. మా గౌన్ల అందరినీ జీవనోపాధి లేకుండా చేస్తున్నాడు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆయనతోటి ప్రమాదం కూడా ఉన్నది. మరి ఎప్పుడు ఏ రాత్రి చేంజ్ చేసిపోతాడో మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ ఊర్లో ఉంటాం. కొంతమంది ఇట్లా తాళ్ళకాడు ఉంటారు, కొంతమంది బాయిల కాడు ఉంటారు. వాడు ఎప్పుడో దొంగలు ఎక్కుతున్నాడు, ఇవన్నీ కథలన్నీ చేసి పోతున్నాడు. దాని గురించి ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవాలని మాకు భయం ఉన్నది. అతనితోటి మమ్మల్ని సాయం చేసి మమ్మల్ని రక్షించాలని మా కోరిక. ఇప్పుడు ఆయన దగ్గర తాళ్ళు ఆయన భూమిలో ఉన్నాయా? ఆయన భూమిలో తాళ్ళు 3 ఉంటే 3 తాళ్ళు బంద్ పెట్టేసినాం 3 ఏళ్ళ కిందనే. పక్క పంట ఉన్నదైన దాంట్లో తాళ్ళు ఉన్నాయి, ఒక 5-6 తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళు ఎక్కుతుంటే నా చిలకలకి వెళ్ళి పోయి తాళ్ళు ఎక్కుతున్నారని చెప్పి ఈ కథలన్నీ చేస్తుండు. ఆయనకు మాకు ఎలాంటిది అది లేదు, కానీ మమ్మల్ని అన్యాయంగా బదనాం చేస్తుండు. కళ్ళులా మందు కలిపి అమ్ముతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని ఎక్సైజర్లకు పెట్టిండు. లైసెన్స్ లేకుండా తాళ్ళు ఎక్కుతున్నారని చెప్పి ఇది పెట్టిండు. ఇవన్నీ మా మీద ఇబ్బంది చేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఈ గవర్నమెంట్ తరఫున మన అధికారులు అందరూ కలిసి తగిన చర్య తీసుకోవాలని తాత ప్రవీణ్ గారిని మళ్ళీ ఒకసారి మా జోలికి రాకుండా చేయాలని మనవి. ఇప్పుడు ఆయన మీరు నీళ్లు కలుపుతున్నారు, అది కలుపుతున్నారు అని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా వచ్చి తాళ్ళకు వచ్చి ఆయన కళ్ళు తాగాడు, కళ్ళుతోటి సంబంధం లేదు. ఆయన ఈ ఊరోడు కాదు. మేము కళ్ళు నిశ్చితంగా మంచి ప్యూర్ కళ్ళు అమ్ముతాం. మా దగ్గర మంచి గిరాకీ ఉంటుంది, మేము మంచిగానే అమ్ముకుంటాం. కానీ కళ్ళు మందు కలుపుడు అనేది లేదు. అతను ఇక్కడ తాగేటోడు కాదు, ఆడు ఈ ఊరికి కూడా రాడు, ఊళ్ళకి కూడా రాడు. అది ఎందుకు పెడుతుండో వాళ్ళ మీద ఏదో పగతోటి గౌన్ల పొరగాళ్ళు ఉండి సాక్ష్యం అంటే ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యం చెప్పారని చెప్పి ఈ అక్కస్ మీద మా మీద పెట్టి ఇవన్నీ జరుపుతున్నాడు. అంటే ఇద్దరు చేయబట్టి మా అందరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మీకు ఎప్పుడైనా కలిసిండా? మాకు ఎప్పుడు కలవలే. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్సైజ్ వాళ్ళతో పెడుతుంటేనే వాళ్ళు మాకు పెడుతున్నారు అంతే తప్ప. కానీ ఆయన ముఖావిలో ఆయన రాలేదు, మేము పోలేదు, మాకు కలవలేదు. ఇప్పుడు మరి మీది టీఎఫ్టీ సొసైటీ? టీఎఫ్టీ అంటే లైసెన్స్ ఎవరి లైసెన్స్? వాళ్ళకే. మాకు 63 లైసెన్సులు ఉన్నాయి. వాళ్ళు ఒక 2 పిల్లగాళ్ళకు లైసెన్స్ లేవు, వాళ్ళు లెక్క నేర్చుకుంటారు. ఆ పిల్లగాన్ని అడిగితే లైసెన్స్ అప్లై చేసినాం సార్ రాలేదని చెప్పినాడు. ఆ ఒక్కరిని అడుక్కొని దాన్ని ఆసరగా చేసుకొని మా 60-70 మంది మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కొత్తగా తాళ్ళు ఎక్కుతుండ్రు. ఎవరైనా పెడతారు కదా సార్, కొత్తగా తాళ్ళు ఎక్కినా కొత్తగా బండి నడిపితేనే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు కదా. ఆ విధంగానే మా వాళ్ళు పిల్లగాళ్ళు 1-2 ఎక్కుతున్నారు. ఆ పిల్లగాన్ని అడిగితే లైసెన్స్ ఉందా నీకు అంటే నాకు లైసెన్స్ లేదన్నాడు. అదే ఎవరు బంధువులకి ఇస్తే బాయి కాడ తాడెక్కితే ఆ పిల్లగాన్ని అడిగితే నీకు లైసెన్స్ ఉందంటే లేదు అన్నందుకు ఈ ఒక్కరిని అడిగే ఈ మొత్తం 70 మంది మీద పెట్టింది కేసు. దాని గురించి మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు అధికారులకు ఎప్పుడో చెప్పిందా? అధికారులకు చెప్పినాము. కళ్ళు కూడా షాంపిల్ తీసుకుపోయినాము, అవి ఇచ్చినాము. లైసెన్సులు కూడా అన్నీ వచ్చినాయి. ఆ లైసెన్సులు కూడా 70 లైసెన్సులు మా దగ్గర ఉన్నాయి. నేను ఎస్ఐ గారు రాధిక కూడా ఇక్కడికి వచ్చారు. వస్తే కూడా అవి తీసుకొచ్చి చూపించినాం. ఆ లేనంటే 1-2 ఉంటే మీరు అప్లై చేయరని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక మాకు వీనితోటే భయం ఉన్నది, కానీ మాకు ఊళ్ళో ఎలాంటిది లేదు.